హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఓడమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కానుకగా. హల్లెలూయా. చాలా చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మహాసంతోషముతో దేవుని యొక్క సువార్తను ప్రజలకి అందించబడింది. ఈరోజు అంశం ఏంటంటే మహాసంతోషకరమైన సువార్తను దేవుడు ఎవరికి అందించారు? దేవుడు చెప్పాలి. ఎవరికి అందించారు అక్కడ? కనుక దేవుడు ఒక సువార్తను తన ప్రజలకు దేవుడు అందిస్తున్నాడు. ఈ సువార్త ఎలాంటిదంటే మహా సంతోషాన్ని ఇచ్చేటువంటి సువార్త. ఎవరికి ఈ సువార్త అంటే కొద్ది మందికి కాదు, ప్రజలందరికీ సువార్త. అంటే ప్రపంచ దేశంలో ఎక్కడైతే ప్రజలైన వారు ఉన్నారో దేశాలుగా వారందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక గొప్ప సంతోషకరమైన శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త గురించి మనం వింటున్నాము. ఎవరికి ఈ సంతోషము కలుగుతుంది? యేసు ప్రభు యొక్క సువార్త ప్రజలకు అందించబడుతున్నప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది? ఎవరు ఆనందిస్తారు? మనకు బైబిల్ బోధిస్తుంది. ఒకటి, విమోచింపబడిన వారు సంతోషిస్తారు. ఎవరు సంతోషిస్తారు? విమోచింపబడిన వారే సంతోషిస్తారు. విమోచన లేకపోతే సంతోషం ఉండదు. వాక్యం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకి ఏం చేస్తారంటే తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము తల మీద ఉండును. వారు చాలు. హల్లెలూయా. విమోచించబడిన వారికే ఈ ఆనందము. వారి గృహాలలో కావచ్చు, వారి వ్యక్తిగత వారి జీవితాల్లో కావచ్చు. విమోచన లేకపోతే మానవుని యొక్క జీవితంలో ఏముండదు? సంతోషం ఉండదు. అంటే ఒక వ్యక్తి ఒక పాపములో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోకములో ఉన్నప్పుడు అతనికి సంతోషము ఉండదు. యేసు ప్రభు యొక్క సువార్తను బట్టి, వాక్యాన్ని బట్టి అతడు ఏం చేయలేడంటే ఈ సువార్తను అంగీకరించలేడు, ఈ సువార్తకు లోబడలేడు.
ఈ సువార్త వైపు అతని యొక్క మనసు, అతని యొక్క దృష్టి ఏమాత్రము కూడా తిరపబడదు. ఎందుకని అంటే అతడు ఇంకా లోకములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. అతడు విమోచించేటువంటి స్థితి అతనిలోకి లేదు. అతడు ఒకవేళ సంతోషముతో, ఒక పండుగ ఆచారముతో, ఒక ఆచార క్రైస్తవుడుగా నేను దేవుని మందిరముడికైతే రావచ్చేమో, కానీ అతని యొక్క హృదయంలో మాత్రము దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క రక్షణ బట్టి సంతోషమే ఉండదు. ఎవరికి ఉంటుంది ఈ సంతోషం అంటే విమోచించబడిన వారికి మాత్రమే. హల్లెలూయా. అంటే మానవుని యొక్క జీవితంలో ఒక విమోచకుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కనుక, ఎవరైతే పాపముల చేత, అపరాధముల చేత చిక్కబడుతూ, పాపములు అపరాధముల చేత ఒకవేళ బంధించబడుతున్నటువంటి వాళ్ళు, వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే విమోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే విమోచించేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన పరిస్థితులు దేనిలో చెక్కబడ్డాయో దాని నుంచి మన విడుదలను మనం పొందాలి. ఇశ్రాయేలీయులు ఏం చేయబడ్డారన్నమాట? విమోచించబడ్డారు. హల్లెలూయా. విమోచనలో సంతోషం ఉంది, విమోచనలో ఆనందం ఉంది, విమోచనలో వారి జీవితం ఎంతో ఫలభరితముగా ఉంచబడుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఆ సువార్త, సంతోషము అనేటువంటిది ప్రజలందరికీ కలగాలని రక్షకుడు ఈ లోకానికి వస్తే కొద్దిమంది మాత్రమే విమోచించబడి సంతోషించబడుతున్నారు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఒక్క పాపి నశించిపోవటం దేవునికి ఇష్టము కాదే. కానీ అందరూ కూడా రక్షణ పొందలేకపోతున్నారు. అందరూ కూడా ప్రభు ఆశించినట్లుగా సంతోషముగా ఉండలేకపోతున్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో విమోచించబడకపోతే నీకు సంతోషము లేదు. నీ పాపము నీ మీద పెత్తనం చేస్తున్నంత కాలం, నీవు పాపములో నీవు దిగిపోయినంత కాలము నీకు విమోచన ఉండదు. అందుకంటాడు, జగడ గల దొంగ ఊబిలో నేను కదా. ఎక్కడ పడి ఉన్నాడంట? జగడ గల దొంగ ఊబిలో పడి ఉన్నాడంట. ఆ ఊబిలో పడినటువంటి వాడికి సంతోషం ఏముంటుంది? ఆ ఊబిలో పడినటువంటి వాడు ఏ ఆనందంగా ఉంటాడు? ఈరోజు నీ జీవితంలో ఏ జగడ గల దొంగ ఊబిలో మనం పడిపోయామో ఆ ఊబిలో నుండి, ఆ పరిస్థితుల నుండి నేను విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది నీకు సువార్త, ఇది నీకు సంతోషకరమైన సువార్త. పాపములు ఉన్న వారు విమోచించబడటానికి, అనేకమైనటువంటి పరిస్థితుల్లో చెక్కబడిన వారికి విమోచనను కలుగు చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. గుడ్డివారు కావచ్చు, కుంటివారు కావచ్చు, ఊసకాల చేతుల వారు కావచ్చు, లేకపోతే నరక ప్రాప్తులయ్యేవారు కావచ్చు, వీళ్ళందరూ విమోచించాలి, వీళ్ళందరూ రక్షించబడాలి, వీరందరూ కూడా పరలోక సంబంధమైన బిడ్డలుగా వారి జీవితాలు ఉంచబడాలి. అందుకు దేవుడి లోకానికి ఆయన వచ్చాడు. అదే మనందరికీ సంతోషం. మరి విమోచన లేకుండా యేసుప్రభు వారిని బయటే పెట్టేసి, మా హృదయంలో యేసుప్రభు వారికి చోటు లేకుండా మనం క్రిస్మస్ ఆరాధనలు చేసుకుంటే, మన మనసులోని పెట్టుకుని మనలో ఉన్న ద్వేషాలు, కోపాలు ఇవన్నీ మనలో పెట్టేసుకుని మనము క్రిస్మస్ యొక్క ఆరాధనలు చేసుకోవటం అంత ఆశీర్వాదమేమీ కాదు. కనుక మనం ఏం చేయాలి? క్రిస్మస్ ఆరాధన చేయాలంటే ముందు మనం వాటిలో నుంచి విమోచించబడాలి. అప్పుడు మనం యేసు ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకుంటే గొప్ప ఆశీర్వాదం మన మీదకి వస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోవాను వెతికిన వారికి సంతోషం కలుగుతుంది. రెండవది ఎవరికి సంతోషము? దేవునిని వెదకు వారికి సంతోషం కలుగుతుంది. వాక్యములుండి కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు ఏం చేస్తారంట? ఎవరిని వెతికేవారు?
యెహోవాను వెదుకువారు హృదయంలో ఏముంటుంది? వాళ్ళకి సంతోషం ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ జ్ఞానులు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారు? దేవుని వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత యేసుప్రభు దొరకంగానే వారికి ఏం కలిగింది? ఆ మహా సంతోషం వారికి కలిగింది. హల్లెలూయా. ఆనందభరితులైరి. ఈ లోకములో నీ జీవితంలో అనేకమైన వాటిని వెతుకుస్తున్నాం, వాటిని పొందుకుంటున్నాం, కానీ మనకు సంతోషం ఉండట్లేదు, మనకు ఆనందం ఉండట్లేదు. కానీ మనకు ఆనందము సంతోషము మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులను దొరుకుతుంది అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. కనుక యెహోవాను వెదకు వారందరూ ఏం చేస్తారంట? హృదయములో గొప్ప సంతోషము కలుగుతుంది. నువ్వు దేవుని వెదిగితే ప్రభు నీకు దొరుకుతాడు. ప్రభు దొరికితే నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ హృదయం ఉన్నటువంటి కన్నీరు వేదన కారణమైనటువంటి ఆ శ్రమ ఏదైతుందో అది పోతుంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని వెతకాలి? దేవుని వెతకండి. నేను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కన్నీరు తొడవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ పాప శాపములన్నిటి నుంచి విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కనుక ఆయనని వెదకండి, ఆయన వెదకండి. వెదకగలిగేవారు ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు ఆయన దొరికేంత వరకు, ఆయన పొందుకునేంత వరకు. ఎంత దూరమైన వారు, ఎంత బాధలైనా, ఎన్ని కష్టాలైనా వారు భరిస్తూ ఏం చేస్తారు? వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈరోజు ఒక మంచి ఉద్యోగం అనేటువంటిది మనకు దొరుకుతుందంటే ఎంత దూరమైన వెళుతున్నాం, మన పిల్లలు ఎంతో దూరమైన వెళుతున్నారు. ఒక మంచి విద్యాభ్యాసం దొరుకుతుందంటే ఎంతో దూరమైన మన పిల్లలు పంపించి అక్కడ చదివిస్తున్నాం. ఎందుకని అంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని. అట్లాగే దేవుడు కూడా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు మనకు ఒక మంచి స్థితిని ఇవ్వాలని. మనం ఉన్నటువంటి స్థితి మంచిగా లేదు. మనం అనుకుంటున్నాం మనం ఉన్నటువంటి స్థితి బాగుంది, నేను చాలా బాగున్నాను, నాకేం తక్కువ ఉంది అని మనం అనుకుంటున్నాం. ఈ స్థితి బాగోలేదు. ఈ స్థితిని సరిచేయగలిగినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనకు ఎన్ని స్థితిగతులు ఉన్నా, ఎన్ని ఉన్నా, మనకు అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అనేకమైన కన్నీరు, అనేకమైన ఒంటరితనం, అనేకమైన పరిస్థితులు మనలో ఉన్నాయి. అందుకు మనం కృంగిపోవటము, మనం బాధించబడటం ప్రభుకి ఇష్టం లేదు. కనుక ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు మనలను రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? రక్షించే దేవుణ్ణి వెదకాలి, ఆయన కనుగొనాలి, ఆయన పట్టుకోవాలి. ఆయనకి మన జీవితాలన్నీ పరిపూర్ణంగా, అప్పుడే మన జీవితాల్లో ఆనందము, సంతోషమని దొరుకుతుంది. దావీదు కీర్తనలో 63వ కీర్తన మొదటి వాక్యాన్ని చదివితే, దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడు వెతుకుతున్నాడట? వేకువనే నిన్ను నేను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు. అది దేవుని పిల్లలు ఎప్పుడు వెతకాలి? ఎప్పుడు వెతకాలి? ఈ వెతికి ఆయన చెప్పిన ఆయన పని పాటలేనాయన. ఆయనకేం భార్య పిల్లలు ఏమి లేరా? ఆయనకేం బాధ్యతలు, ఉద్యోగాలు ఏమి లేవా అంటే నేను చూస్తాను. ఇంకా నీకు ఒక భర్త, నీకు ఒక భార్య, లేకపోతే 2-3 పిల్లలు ఉంటేనే నాకు ఖాళీ లేదంటున్నావు. ఈయన మరి ఈయన ఎప్పుడు ఎదుగుతున్నాడు? మనం పొద్దుండే ప్రార్థన అంటే పాటలన్నీ అయిపోయినాక, అంత అయిపోయినాక ఎట్టగొట్టు వచ్చాము పోయాము అన్నట్టుగా. కానీ మనలో ఆశ,
ఆ దేవుని మీద మనకు ఒక మంచి ఉద్దేశాలు మనకున్నప్పుడు ఆ విమోచకుని కొరకు మనం ఏం చేస్తామో తెలుసండి, వెతుకుతాం. ఉద్యోగాల కొరకు వెతకట్లేదా? ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, వెతకవా? వెతికితే వెతకకుండా కూర్చొని దొరుకుద్దా? అంతేనా? వెతకాలి. నాణ్యం పోతే ఏం చేసిందంట? దీపం వెలిగించింది, ఉడిచిందా? వెతికిందా? అది దొరకగానే ఏం చేసింది? తప్పిపోయినటువంటి గొర్రెని వెతికారా? వెతికితే దొరికిందా? వెతకాలి. వెతికితే పోయేదే ఉంది, పోయింది మనకు దొరుకుతుంది, మనకు సంతోషం కలుగుతుంది. కనుక ఈరోజు నీ జీవితంలో అన్నిటినీ సర్వస్వమును ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనను మనం కలిగి ఉండటం మనకెంతో సంతోషం, ఆయన సంపాదించుకోవటం మనకెంతో ఆనందం, ఆయన మన గృహాలలో ఉండటం మనకెంతో దీవెన. ఎందుకనంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉన్నామా, మన బ్రతికే మారిపోద్ది. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడు? ఆ పాత వస్త్రాలన్నీ తీసివేసి ఏమిచ్చాడు? ఆయనే ఈయనకి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి, ఆయనే చక్కని ఉంగరం ఇచ్చి, ఆయనకి మంచి చెప్పులు తోడికి, ఆయనకి మంచి భోజనం పెట్టి, మంచి సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి స్థితి ఇస్తే, మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు చెప్పండి? రాజులకు రాజు, ప్రభులకు ఆయన బిడ్డగా ఉంటే మనకు దేవుడు సహాయం చేయడా? పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, పాపులుగా ఉన్నప్పుడే మనల్ని వెదుగుతూ వచ్చిన దేవుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, ఆయన విశ్వాసత కలిగి ఉన్నప్పుడు, మనం ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయమును. మనము ఆయనను వెతకట్లేదు, కానీ మనం ఈ లోకంలో ఏం వెతుకుతున్నాం? వస్త్రాలు వెతుకుతున్నాం, ఆహారం వెతుకుతున్నాం, డబ్బులు వెతుకుతున్నాం, ఇల్లు వెతుకుతున్నాం, వెండి బంగారములు వెలగలిటువంటి అన్నీ ఈయన తప్ప అన్నీ వెతుకుతున్నాం. ఎవరు తప్ప? యేసయ్యని తప్ప అన్నీ. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, వాళ్ళకి మంచి ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక సమయంలో వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటు కలిగి ఉన్నారు అనుకున్న విధంగా. కానీ పెళ్ళి పెట్టుకున్నారు, పెళ్లి చేయాలి. ఆర్థికంగా స్థితి కలిగినటువంటి వారికి ఒక మంచి స్నేహితులు, మంచి వారితో వారికి పరిచయాలు ఉంటాయి అనుకుంది. ఈ మంచి వాళ్ళందరూ ఉన్నారు, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళందరి ద్వారా నా బిడ్డ యొక్క వివాహాన్ని జరిపించుకోవచ్చని ఆమె ఏం చేసిందంటే, వారందరికీ ఫోన్లు చేసి వారింటికి పిలిపించింది. వారందరూ వారింటికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసండి, వారి గౌరవాన్ని బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని దేవుని రెండో స్థానంలో పంపించి వారిని మొదటి స్థానంలోనికి తీసుకువెళ్తుంది. ఇలా తన స్నేహితులందరినీ కూడా ఏం చేసిందంటే, వారి స్థానాల్లో గౌరవంగా కూర్చోబెట్టింది. చివరికి యేసయ్యకి మాత్రము ఆ మొదటి స్థానంలో నుంచి లాస్ట్ స్థానంలోనికి నెట్టేసింది. చివరికి ఎందుకు మమ్మల్ని పిలిపించావు, ఏంటి అవసరత అని అడిగినప్పుడు తమకున్నటువంటి అవసరత వారి ముందు పెడితే ఎవరికి వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఈ అవసరతలు ఉన్నాయి, మాకు ఈ అవసరతలు వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళే. కానీ యేసయ్య మాత్రం అక్కడే ఉండిపోయాడు, అక్కడే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రము అక్కడే ఉన్నాడు. చివరికి ఆయన పాదాలు పట్టుకుని
నేను మనుషులు నమ్ముకుని మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నేను తీసివేసి వాళ్ళకి ఇచ్చిన నేను అవమానపరుస్తున్నా, నీవు మాత్రం నన్ను విడిచిపెట్టకుండా నువ్వు ఇక్కడే ఉన్నావయ్యా. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా నీవు నన్ను విడవకుండా ఇక్కడే ఉన్నావని చెప్పి కన్నీటితో పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ఆ దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేసిందో దేవుడు కనికరించి మళ్ళా తిరిగి వారికి రావాల్సినటువంటి ఆ డబ్బులవన్నీ దేవుడు ఇచ్చాడు. అనుకున్న దానికంటే ఘనంగా బిడ్డ యొక్క వివాహాన్ని జరిపించాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి మొదటి స్థానాన్ని మనము చివరి స్థానంలోకి తీసుకెళ్ళిపోతున్నాం. నువ్వు ఎక్కడ ఆయనను కూర్చోబెడుతున్నా, ఆయన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నా, నువ్వు ఏ విధముగా ఆయన గాయాలు రేపుతున్నా ఆయన మాత్రము నిన్ను విడిచిపెట్టలేదు. ఇంత మంచి దేవుణ్ణి మనం వెతికి, ఇంత మంచి దేవుని కనుగొని, ఇంత మంచి దేవుని మన ఇంట్లోకి తీసుకువెళితే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. దేవుడంట ఆ పట్టణంలో ఉన్నాడు కనుక, దేవుడు ఉంటే నీ జీవితమునకు భయం ఉండదు, దిగులు ఉండదు, చలనం ఉండదు. ఎందుకంటే యెహోవా ఈరే ఆయన చూసుకుంటాడు, ఆయన అన్నీ చూడగలడు అనేటువంటి విశ్వాసం నీకుంటే ప్రభు పాదాలు ఎలా విడిచిపెడతావు? ప్రభుకి ఎలా దూరంగా ఉంటావు? కానీ ఆ మనసు, ఆ స్వభావం అనేది మనలోకి రాక మనం ఏం చేస్తున్నామంటే ప్రభువు మీద మనం అంతగా ఆనుకోలేకపోతున్నాం, ప్రభువును అంతగా మనం వెతకలేకపోతున్నాం, అంతగా ప్రభువుకి మన జీవితాలను పరిపూర్ణముగా సమర్పించలేకపోతున్నాం. ఈరోజు నా జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి సమర్పణను దేవుడు కోరుతున్నాడు. పరిపూర్ణముగా దేవుడు నీకు సర్వస్వాన్ని నీ కొరకు దారబోసాడు. అట్లాగే ఆయన బిడ్డలుగా మనము కూడా ఆయన కొరకు పరిపూర్ణముగా బ్రతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. విమోచించబడిన వారు సంతోషిస్తారు, యెహోవాను వెదకువారు కూడా సంతోషిస్తారు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువుని వెదక్కోకుండా చాలామంది క్రిస్మస్ దగ్గరకు వచ్చిందంటే చర్చిలకు రారు. ఎందుకని? మాకేం తెలుసు అయ్య గారు, మేము అమాయకులకి ఇక్కడికి వచ్చాం, ఆ రానోళ్ళు అడగవచ్చుగా. ఎందుకనంటే ఇక ఇక్కడ నుంచి ఇంటి దగ్గర పనులు, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ పనులు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మళ్ళా పప్పలు, చుట్టాలు వస్తారుగా. ఈ పనులన్నిటి మీద పడిపోయి ఎవరిని మర్చిపోతున్నాం మనం? దేవుడు సమయం ఇచ్చిన మర్చిపోతున్నాం. అంటే మనం వెతికేది ప్రభువుని ఇట్లా వెతుకుస్తున్నాం. మనం ఇలా ఆరాధన చేస్తున్నాం. ఇలాగూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఈ విధంగా దానిని మనం సద్వినియోగము లేదు. అలా దేవుడు ఆశపెట్టలేదు. ప్రభువును వెతికేటువంటి వారు ఎలా ఉండాలి అంటే, వారి యొక్క జీవితాలలో వారు ఎలా ఉండాలంటే వేకువనే లేవాలంట. వారి ఆశ, వారి మనసు ఏమిటంటే ప్రభువు నాకు సహాయమును చేస్తారు అని చెప్పి ఆశతో దేవుని దగ్గరికి, నీకు ఎన్ని పనులు అన్నవాడిని, ఎన్ని కష్టాలు, యుద్ధాలని ఉన్నాయి, శత్రువులు ఉన్నాయి, నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడు క్రిస్మస్లో ఆనందంగా ఉంటావు. లేకపోతే క్రిస్మస్ వచ్చేసరికి ఇన్ని తిరిగి ఇంత చేసి ఇన్ని షాపింగ్లు చేసిన తర్వాత అది సరిగ్గా కుదరలేదు అనుకోండి, ఆ షాపింగ్ కానీ ఆ బట్టలు కానీ వచ్చిన కాడి నుంచి ఏడుస్తావు, బాధపడతావు. క్రిస్మస్ ఆనందమే ఉండదు కదా. ఈ సంవత్సరం క్రిస్మస్ ఆనందము బట్టల మీదుగా పోవద్దు, పిండి వంటల మీదుగా పోవద్దు. క్రిస్మస్ ఆనందం. నేను అనుకుంటున్నాను రాత్రి చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ మనవాళ్ళు మనవరాండ్లు ఉండారని. వాళ్ళ మనవాళ్ళు మనవరాండ్లు పాట అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరంటే ఇంక మా పిల్లలు వేయలేదు కానీ వాళ్ళు అంటే అందరూ కాదు, కొద్దిమంది. అందరు వెళ్ళిపోరు అనుకోండి, కొద్దిమంది. ఇంకా కొంతమంది ఉన్నారు అసలు మా పిల్లలు లేరుగా, మాకేంటి క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అన్నట్టుగా కొంతమంది అసలు ఇంట్లోంచి బయటికి రావట్లా. అంటే మన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనుషులు బట్ట
మన మనవలు మనవరాండ్లు బట్ట కానీ కాదు. మనకు దేవుని మందిరమునికి రావటానికి ఎవరో ఉంటే వస్తాను, ఎవరో స్నేహితులు ఉంటే వస్తాను, లేకపోతే ఎవరో నాకు మా ఇంటి పేరు ఉంటే వస్తాను, మా వాళ్ళతో వస్తాను కాదండి. ఇది ఎవరో నీవు నాకేమీ అవుతావు. ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు? ఏం చూసావు నాలో? నేను ఏమవుతాను నీకు? ఈరోజు నీ నా జీవితాలలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కార్యములు చేయటాన్ని ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన పరలోకమును విడిచిపెట్టి ఆయన ఈ లోకములకు వచ్చాడు. నీ స్థితి మంచిది కాదు, నీ ఉన్నటువంటి పరిస్థితి మంచిది కాదు. నీవు కాలు జారే స్థలములో ఉన్నావు, ఒక ప్రమాదకరమైన స్థలములో ఉన్నావు, ఒక అంచునున్నావు. నీవు కాలు ఒక రెప్పపాటులో నీ జీవితమే అది నీకు తెలియట్లేదు. తెలిసిన వాడు ఆలస్యం చేస్తే ఏమైపోతుందనని గుండె పగిలిపోయి ఈ లోకానికైనా గగనము చీల్చుకుని దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయనని వెదకటం మానేశాం. పేరు మాత్రం ఎవరిది? క్రిస్మస్సే, ఆయన పుట్టినరోజే. కానీ ఎవరిని వెతకో? ఆయన వెతకు మనం. మరి ఎవరిని వెతుక్కుంటాం? మన ఇష్టతలు, మన అందసందాల కొరకు, మన కొరకు వీటిని వెతుక్కుంటూ పోతున్నాం. ఇలా మనం వెతికినంత కాలం మన జీవితాల్లో ప్రభువుకి మన హృదయాల్లో చోటు, దీనివల్ల సంతోషం కూడా ఉండదు. నీకు సంతోషము ఆనందము కావాలంటే మనం ఎవరిని వెతకాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, నిన్ను రక్షించే దేవుని వెతకండి, నీ కన్నీరు తుడిచే దేవుని వెతకండి, నీ జీవితాల్లో ఉన్న నీ గాయములు మానిపోయే దేవుని వెతకండి, నీ దీన స్థితిని దేవుడు సంపన్నముగా మార్చేవారిని. కనుక మనందరూ చక్కగా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగము, మళ్ళా రేపు ఉంటామో లేదో తెలియని మన జీవితాలండి. మరలా వచ్చే సంవత్సరం క్రిస్మస్కి ఉంటామో లేదో తెలియని మన జీవితాలు ఇవన్నీ. దేవుడిచ్చిన సమయాన్ని మొదటిగా మనము ఉదయాన్నే లేచి ఎవరిని స్తుతించాలి? అదే దావీదు, అదే మనం చెప్పేది. ఆయన రాజు అయినప్పటికీ కూడా, చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా ఉందాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉపదేశములను వినేవారుగా మనం ఉన్నట్లయితే మనకు సంతోషం. దేవుని యొక్క ఉపదేశములు మనం ఏం చేయాలి? వినాలి. అప్పుడు మనకు సంతోషం వస్తుంది. వాక్యముల నుంచి కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 8వ వాక్యము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తాయి? హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనిషిని ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయి. ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను, లోకములో చాలా మాటలు వింటున్నాం మనం. ఈ మాటల ద్వారా మనకి చాలా సమస్యలు వస్తున్నాయి, పోట్లాట్లు వస్తున్నాయి. లోకములో రకరకాలైన మాటలన్నీ వింటున్నాం. ఆ మాటల్లో పడిపోయి ఏం చేస్తున్నాం? కాలాన్ని కూడా మనము, సమయాన్ని కూడా మర్చిపోతున్నాం. తర్వాత అనుకుంటూ మాటల్లో పడిపోయాను, ఇంత సమయం అయిపోయింది, అనుకోలేదు నేను, ఇంకా అన్నం వండాలి, క్యారేజీ కట్టాలి. అయ్యో నేను అనుకోలేదు, నీళ్ళు కూడా పట్టలేదు, పంపులు పోయి మాటల్లో పడిపోయి పొయ్యి మీద పెట్టినటువంటి పాలు మర్చిపోతాం, అన్నం కూడా. అంటే నీకు మాటలు ఎంత బాగుంటాయో. కానీ ఆ మాటలు నీకు అంత ప్రాధాన్యతను ఇస్తున్నప్పటికీ కూడా వాటి నుండి నీకు సంతోషం లేదు, వాటి నుండి నీకు ఏ ఆనందము నీ జీవితానికి లేదు. ఎందుకనంటే ఆ మాటల ద్వారా కొన్నిసార్లు సమస్యలు వస్తున్నాయి, కొన్నిసార్లు విభేదాలు వస్తున్నాయి. ఆ మాటల ద్వారా కొన్నిసార్లు నీ జీవితంలో నీ బంధాలు తెగిపోతున్నాయి.
అయినప్పటికీ కూడా ఆ మాటలకు ఇచ్చే ప్రాధాన్యత, ఆ మాటల మీద ఉన్న శ్రద్ధ, ఆ మాటల మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారం దేవుని మాటల మీద ఉంటుందా? దేవుని మాటలు మనము ప్రేమించలేకపోతున్నాం, అంతగా దేవుని మాటలు వినలేకపోతున్నాం, అంతగా దేవుని మాటల మీద మనకు అంత ఆసక్తిని చూపించలేకపోతున్నాం. అందుకే మనం ఏమైపోతున్నామంటే సంతోషాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయి దూరం అయిపోతున్నాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 16 వచ్చిన చదువుదాం. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి. హల్లెలూయా. దేవుని వెదకు వారందరూ కూడా ఏమవుతారంట? ఉల్లసించి సంతోషిస్తారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెదుగుతూ ఉన్నట్లయితే నీ చీకటి వెలుగుగా మార్చబడుతుంది, నీ శాపము ఆశీర్వాదకరం మార్చబడుతుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైన లోటుపాట్లను దేవుడు ఒక దీవెనకరముగా దేవుడు మారుస్తాడు. నీవేమవుతావు తెలుసండి? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నీ మహా అభివృద్ధిలోకి వెళతావు. ఈ అభివృద్ధిని బట్టి నువ్వేమవుతావు అంటే నీ హృదయము సంతోషిస్తుంది. యేసు లేని మన జీవితాల్లో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? జాగ్రత్త. మనం ఎవరిని వెతకాలి? దేవునిని మనము వెతకాలి. వెతికే మనము ఆయన దొరికిన తర్వాత ఆయన మాట వినాలా? ఆయన మాట వినాలి. వేశ్యలు విన్నారు. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఒక చాప కూడా దొరకని నిరాశ జీవితంతో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, ఏమీ లేనటువంటి వాడు ఉన్నాడు. ఇంటికి వెళితే ఒట్టి చేతులతో వెళ్ళేటువంటి పరిస్థితిగా ఉంది. అలాంటి పరిస్థితిలో దేవుడు పేతురుతో మాట్లాడితే ఏం చేశాడు? ఆయనకి ఎంత సమస్య ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఆయన దేవుని మాట విన్నాడు. ఆశీర్వాదం తనకు వచ్చింది. పాపులు దేవుని మాటలు విన్నారు, దొంగలు దేవుని మాటలు విన్నారు. యేసు ఎవరో అని చూడటానికి విన్నటువంటి జక్కయ్య దేవుని మాట విని ఆయన తన ఇంటికి చేర్చుకుని ఏం చేశాడు? యేసయ్యను తన ఇంట్లోనే ఉంచుకోవటానికి తన హృదయము అనేటువంటి పశువుల పాకను, కంపు జీవితాన్ని, రోత జీవితాన్ని ఆయనే శుభ్రం చేసుకున్నాడు. అది నిజమైన క్రిస్మస్ వేడుక. మన జీవితాల్లో మన హృదయం శుభ్రం చేసుకోవట్లేదు, మన హృదయాన్ని అలంకరించుకోవట్లేదు. క్రిస్మస్ రోజు హృదయం కంటే మన శరీర అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. శరీర సంబంధముగానే మనం క్రిస్మస్ వేడుకలలో పాలు పంపులు పొందుతున్నాం, వెదుగుతున్నాం. ఇది మనకు ఆశీర్వాదం కానే కాదు. అందరూ చక్కగా క్రిస్మస్ దినాల్లో ఏమున్నా ఏమో లేకపోయినా, సాలులో పశువులు ఉన్నా లేకున్నాను, పంట పండినా పండకపోయినా, గొర్రెలున్నా లేకపోయినా, అంతేనా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా ఏం చేయాలి? దేవుని పిల్లలుగా నేను ఉంటాను, దేవుని పిల్లలుగా ఉంటాను. ఈరోజు నేను ఎప్పుడైనా అన్నీ ఉంటే కాదు, ఏమున్నా లేకపోయినా నేను నీ బిడ్డగా బ్రతుకుతాను అని ఎవరైతే దేవుని పిల్లలుగా సమర్పణ కలిగి ఉంటున్నారో వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా వారికి దేవుడు సహాయమును చేస్తాడు. అందుకే చెరసాలలో ఉన్నటువంటి బిడ్డలు గాయములతో ఉన్నప్పటికీ, శిక్షించబడినప్పటికీ, కొట్టబడినప్పటికీ, బాధించబడినప్పటికీ, వారు కట్టబడినప్పటికీ కూడా వారు దేవునిని స్తుతిస్తూనే ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనకన్నీ మంచిగా ఉంటేనే కాదండి దేవుని స్తుతించేది. ఏమీ లేకపోయిన దేవునిని, క్రిస్మస్ అంటే ఏమీ లేకపోయిన దేవుని ఆరాధన చేయాలి. ఏం క్రిస్మస్ అండి, ఏం సెమీ క్రిస్మస్ అండి, భోజనాలు ఉన్నాయా, ఏముండవు, ఎక్కడ బట్టలు ఏమైనా పంచారా, ఇది కూడా పెద్ద క్రిస్మసేనా అనేటువంటి వాడు కూడా లేకపోలేదు. అని ఈ క్రిస్మస్ని చాలా తక్కువగా చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. చాలామంది
ఈ శరీర సంబంధమైనటువంటి వాటిని అంటే పై రూపాన్ని చూస్తున్నారు, కానీ అంతరంగాన్ని చూడట్లేదు. ఈ భోజనాలు అని చెప్పిన కాడి నుంచి 8 దాటిందిగా, అయ్యగారు భోజనాలు పెట్టమంటావా, ఇది ఇక కబుర్లు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ భోజనాలు ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ కూర్చునే వాళ్ళు ఏం చేస్తారు? వాసనలకి అమ్మ మీరు కూడా వెళ్ళి తినండి, మళ్ళీ ఆడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఇబ్బంది అవుద్దో. నేనేం చేయాలి అప్పుడు? మళ్ళీ భోజనాలన్నీ నా మనసు మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతాయి. అంటే ప్రశాంతంగా రాత్రి ఎంత చక్కగా ప్రశాంతంగా ఉందా? ఏమైనా ఇబ్బంది ఉందా? కనుక మనకి వీటన్నిటికంటే ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి అంటే దేవునికి మనం ఇవ్వాలి. ఆ దేవుని గణపరచాలి. ప్రతి విషయంలో ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. ఆ దేవుని గణపరచడానికి వచ్చే ఆటంకములు అవసరమైతే భోజనమైనా పర్వాలేదు, నా ప్రాణమునైనా నేనేం చేస్తానన్నాడు? నేను ద్వేషిస్తాను. అప్పుడే మనం దేవుని వెంబడించగలుగుతాం. ఒకవేళ ఈ సమర్పణ, ఈ త్యాగం మనలో లేకపోతే మనం అక్కడ ఎక్కువగా కూర్చోలేము, అక్కడ ఎక్కువగా మనం నిలబడలేము, అక్కడ ఎక్కువగా మనం దేవునితో మనము సహవాసాన్ని మనం చేయలేము. పరలోకము అనేది భోజన పానములతో కూడింది కాదు. ఇది ఒకవేళ మనము ఆ పరలోక సంబంధమైన బిడ్డలుగా ఉన్నప్పుడు ఈ భూలోక సంబంధమైనటువంటి వాటిని మనం వెతకూడదు. ఇక్కడ దేవుని దగ్గర పరలోక సంబంధమైనటువంటి దానినే వెతికినట్లే దేవుని నీకు సంతోషం ఇస్తాడు. క్రిస్మస్లో భూ సంబంధమైనది, ఈరోజు నాకు ఆ కూరనే లేదే, సరైన కట్టుకుంటూ బట్టలేదే, ఇన్ని రోజులు ఇన్ని నెలలు వీడికి సాయకరి చేస్తే ఈ రోజుకి వచ్చేసరికి నేను ఇంట్లో ఎవరింట్లో పని చేసినా నాకు జీతం రాదా? ఇలా నువ్వు అనుకుంటూ ఉంటే క్రిస్మస్ ఎలా చేస్తావు? అసలు పెందలకాడ ఎట్లా వస్తావు ఇక్కడికి? పప్పులు వండుకున్న తర్వాత పాకం కుదరలేదనో, అది టేస్ట్ లేదనో, ఇక దీని మీద నీ మనసు పెడితే క్రిస్మస్లో సంతోషంగా ఉండగలమా? ఇన్ని డబ్బులు వేస్ట్ అయింది అనుకుంటాం కదా, ఇంత వేస్ట్ అయింది అనుకుంటాం కదా. దీనివల్ల మన క్రిస్మస్ అంతా ఏమైపోద్ది? మళ్ళీ సంవత్సరం దాకా అటు చూడాలి ఈ పాడు పప్పులు. ఈ సంవత్సరం నాకు సంతోషం లేకుండా చేసాయి, అంతే కదా. కనుక పిల్లలు కానీ ఏదైనా తాగొచ్చి ఇంట్లో లేదా భర్త కానీ చేస్తే ఏం సంతోషం ఉంటుంది? మన జీవితంలో ఏమవుతుందంటే దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కొన్ని బలహీనతలు మన దూరము చేస్తున్నాయి. కొన్ని బలహీనతలు మనల్ని దూరం చేస్తున్నాయి. వాటికి దూరం కావద్దు. వాటిని అధిగమించి మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి. అధిగమించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడు? ప్రభు మనకు ఆయనే మనకి ఇస్తాడు. 4వదిగా మనం చూసినట్లయితే సంతోషం ఎవరికి వస్తుంది అంటే ఆయన మందిరములో ఉండే వారికి వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎక్కడుండేవారికి వస్తుంది? ఎక్కడ ఉండేవారికి వస్తుంది? ఆయన మందిరములో ఉండేవారికి వస్తుందంట. కీర్తన గ్రంథము 15వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 15వ కీర్తన 11వ వచనం ఒకసారి చదవండి. 15వ కీర్తన 11వ వచనం. 21:6 చదవండి. నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో. అది ఎక్కడ? నీ సన్నిధిలో. అంటే మనిషి యొక్క జీవితంలో ఎక్కడ సంతోషము, ఎక్కడ ఉల్లాసము కలుగుతుందంటే దేవుని సన్నిధానం. ఎందుకు దేవుని సన్నిధానం మనుషునికి అంత సంతోషం, ఉల్లాసం కలుగుతుందంటే దేవుని మందిర ఆవరణలో దేవుడు అంటే మన కొరకు అనేకమైనటువంటి ఈవులను, అనేక ఆశీర్వాదములను దేవుడు సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తే అక్కడ వారి యొక్క సమస్యలకి పరిష్కారము దొరుకుతుంది, వారి కన్నీరు తుడవబడుతుంది,
వారి బిడ్డలకు వారి కుటుంబాలకు కావలసిన అనేకమైన దీవులను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అందుకే సొలొమోను మందిరమును కట్టిన తర్వాత ఆ మందిరం మీద ప్రభువా నీ ప్రజలైనటువంటి వారు అనేక మంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు. తెగుళ్ళు వచ్చాయని ప్రార్థన చేస్తారు, వ్యాధులు వచ్చాయని ప్రార్థన చేస్తారు, బాధలు వచ్చాయని ప్రార్థన చేస్తారు, శత్రువులు ఉన్నారని ప్రార్థన చేస్తారు, ఆకలి దప్పికలు ఉన్నాయని ప్రార్థన చేస్తారు, రకరకాల ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారనైనా. మరి వారి ప్రార్థనలు మీరు వినున్నట్లుగా నీ కనుదృష్టి నీ చెవులను మందిరం మీద పెట్టయ్యా. ఎవరు వచ్చినా నీ బిడ్డలకు సహాయమును అందించు. ఈ మందిరము నీ కొరకు కట్టలేదయ్యా, ఎందుకంటే ఇంత పెద్ద మందిరము కట్టని అనేకులు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ మందిరము నీకు మాత్రం కట్టలేదు, ఎందుకంటే నీకు కట్టే స్థాయి నాకు లేదు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవునికి నేను మందిరం ఎలా కట్టగలను? అలా కట్టగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు ఈ భూమి మీద. కానీ ఎవరి కొరకు ఈ మందిరము కట్టబడింది? నీ ప్రజల కొరకయ్యా. నీ ప్రజలు నీ దగ్గరకు వస్తారు, నీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వారు ఆకలితో, దప్పికలతో, బాధలతో, కష్టాలతో, కుటుంబ సమస్యలతో, అనేకమైన లేములతో, అనేకమైన ఇరుకు ఇబ్బందులతో ఇక్కడికి వస్తున్నారయ్యా. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థన విని వారికి సహాయమును, అది దేవుని మందిరము. మనకు సంతోషం అదే. నీ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడు, నీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలములను ఇస్తాడు. కనుక దేవుని మందిరములు ఎవరైతే ఉంటున్నారో వారందరూ ఏమవుతారు? సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. 122వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. ఎందుకని? దావీదు దేవుని మందిరానికి వెళ్ళి దీవించబడ్డాడు కాబట్టి, దావీదు దేవుని మందిరానికి వెళ్ళి ఆస్వాదించబడ్డాడు కాబట్టి జనులు కూడా దావీదు ఏం చేస్తాడు? దేవుని మందిరానికి రండి రండి అని పిలుస్తున్నప్పుడు ఎవరు కూడా దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే వారు దేవుని మందిరానికి రావటానికి వారు ఇష్టపడి చెప్పారో ఏం కలుగుతుంది? సంతోషమేనా? 10 సార్లు పిలిచినప్పుడు రావట్లేదు, 11సారి ఆమె వచ్చింది అనుకోండి, నీకు సంతోషమేనా? నేను పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చావా, నేను రానంటావా? దావీదంట ఆ ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అంట ఆయనకి ఏం కలిగిందంట? సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. మన కుటుంబాలలో సంతోషం ఎప్పుడంటే మన కుటుంబాలన్నీ దేవుని సన్నిధానానికి వచ్చి దీవించబడుతున్నప్పుడు, ఒక ఆశీర్వాదకరముగా దేవుని మందిరంలోకి మన కుటుంబాలు వచ్చినప్పుడు మనకు సంతోషం. వెండి బంగారములో లేకపోతే మనకు అనేకమైన వాటిని కలిగితే సంతోషం కాదు, మనం దేవుని కలిగి ఉండటం, ఆయన పాద సన్నిధానములు కూర్చోవడం మన సంతోషం. అందుకే దావీదు అంటాడు, నిత్యము నా పిల్లలు నీ సన్నిధానములు ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆస్వాదించయ్యా. నిత్యము నా పిల్లలు నీ మందిరంలో ఉన్న, ఇది ఆశీర్వాదం. ఇది మనం కోరుకోవాల్సింది. ఇది లేని, దైవ సన్నిధి లేని, దైవ ఆశీర్వాదం లేని ఎన్ని దీవులు ఉంటే ఏంటి సుఖం? దైవ ఆశీర్వాదాలు మన పిల్లలకు రావాలి, మన పిల్లలు దైవ సన్నిధిలో ఉండాలి. అది నిత్యము మన పిల్లలకు అది ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి. అది నీ బిడ్డలకు ఉండాలి. అది కనుక దైవ సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. 5వదిగా చూసినట్లయితే యేసయ్యని ఎవరు చేర్చుకుంటారో వారికి, అంతేనా? యేసయ్యని చేర్చుకున్న వారికి సంతోషమేనా? లోకాసు సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. లోకాసు సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను. జక్కయ్య యేసు ప్రభు ఎవరో చూడటానికి వచ్చాడు. అతడు పుట్టివాడైనందున, జనులు గుంపు కూడినందున యేసు ప్రభుని చూడటానికి అవకాశం లేకపోవటం బట్టి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోకుండా జక్కయ్య ఏం చేశాడట? యేసు ప్రభుని చూడటానికి కావాల్సిన ఏర్పాట్లను ఆయన చేసుకున్నాడు. నన్ను తెలుసుకోకుండానే నేను ఎవరో తెలుసుకోవడానికి వచ్చిన వాడే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఈ విధముగా నన్ను చూడటానికి ఆయన ఉన్నాడే. నేను ఆయన ఇంటికి వెళితే ఆయన ఇంకెంత చక్కగా బ్రతుకుతాడు. ప్రభు ఎరిగి ఏం చేశాడు ఆయనని? అయ్యా నేను నీ ఇంటికి వస్తానయ్యా, నేను నీ ఇంటికి నేను వస్తాను. యేసు ఎవరో అని చూడటానికి వెళ్ళిన తనకి నేనే నీ ఇంటికి వస్తానంటే సంతోషమా? సంతోషమా? అవసరం లేదయ్య అంటావా?
ఎవరైనా యేసయ్యని ఇంటికి చేర్చుకుంటే ఎంత సంతోషమో. జక్కయ్య యేసయ్యని ఇంటికి చేర్చుకున్నాడు. సంతోషముతో ఏం చేశాడు? యేసయ్య మళ్ళీ బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఏం చేశాడు? ఆయన అన్యాయాన్ని, అక్రమాలు, పాపాలు, ద్వేషాలన్నీ అన్నీ విడిచిపెట్టేశాడు. యేసయ్య ఉంటే చాలు, అయినా నాకు అక్రమాలు వద్దు, అన్యాయం వద్దు, మోసం వద్దు, అన్యాయం సంపాదించిందంతా తిరిగి 4 రెట్లుగా నాకు వద్దు, నా యేసయ్య చాలు నాకు. ఆయన ఉంటే నాకు, ఆయన వెంటే నేను పుట్టిదే. వాళ్ళు పాట రాశారు కాబట్టి నువ్వు పాడుతున్నావు, ఆయన ఎందుకుంటావు? పాట ఊరినే పాడుతావంతే, వాళ్ళు రాశారు కాబట్టి. ఎందుకుంటావన్నీ? అట్ట ఉంటే ఇంకేముంటుంది? ఇంకా ఈ క్రైస్తవ్యం ఇంకెంత పెరుగుద్ది కదా, ఎంత నిఖర్సుగా ఉంటుంది. హల్లెలూయా. కనుక మనము బైబిల్ మనకు నేర్పించేటువంటి మంచి మాట ఏమిటంటే, మనం ఏం చేయాలన్నమాట? యేసయ్యను మనం చేర్చుకోవాలి. చేర్చుకుంటే మనకేం కలుగుద్ది? సంతోషమే. ఎవరు చేర్చుకున్నారు? ఎవరు చేర్చుకున్నారు? హల్లెలూయా. ఇక 6వదిగా చూసినట్లయితే ప్రభువును ఆశ్రయించే వారికి కూడా సంతోషం. ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? వాక్యం నుంచి కీర్తన 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ ఏమవుతారు? సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము. అది దేవుని ఆశ్రయించే వారు ఎలా ఉంటారు? నిత్యము. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి భయమే ఉంది. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి దిగులే ఉంది. ఏ కష్టం వచ్చినా వాళ్ళకేమి, అంతే కదా. వారు దేవుని ఆశ్రయించారు, వాళ్ళు తీసుకెళ్ళి సింహం బోన్లు పడేశారు. ఏడ్చారా? లబోదీబని కొట్టుకున్నారా? వీళ్ళు తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో పడేశారు. ఏడ్చారు వాళ్ళు? ఏమన్నా ఏడవలేదు. ఎందుకనంటే వారు ప్రభుని ఆశ్రయించినందున వారు ఏ స్థలంలో ఉన్న వారికి అది సంతోషమే. నీవు ప్రభుని ఆశ్రయించి ఉన్నట్లయితే నువ్వు పేదదానివని నీకు సంతోషమే, నీకు మరణకరమైన వ్యాధులు నీకు సంతోషమే, నీకు చుట్టూ శత్రువులు ఉన్న నీకు దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. ఎవరు నిన్ను ముట్టుకోకుండా, ఎవరు నీకు హాని చేయకుండా, ఎవరు నీకు ఏ ఇబ్బంది రానికుండా దేవుడు నీకు సహాయమును దేవుడు చేస్తాడు. అంటాడు కదా, నా బిడ్డలు ముట్టుకున్నటువంటి వారు నా కనుగుడ్డుని ముట్టుకున్నట్లే. అంతగా దేవుడు మనకు కాపుదలను దేవుడు ఇస్తాడు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? మనుషులను, రాజులను, లోకములు ఉన్నటువంటి అనేకులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలు. అంతేనా? అనేక మంది ఎన్నో పోగొట్టుకున్న వారు ప్రభుని ఆశ్రయించారు. వారు తిరిగి వారి మేలులను వారు సంపాదించుకున్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో మనందరం కూడా ప్రభుని మనం ఏం చేయాలి? అందుకే ఆయన ఆశ్రయదుర్గముగా, ఆశ్రయపురముగా మనకు ఉండటానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎవరైతే శత్రువుల చేత, బాధల చేత తరుముబడుతూ ఆశ్రయపురములకు వెళతారో దేవుడు వారికి రక్షణ ఇస్తాడు. వారికి తలదాచుకోవడం దేవుడు సహాయమును చేస్తాడు. అవని అంతా ఆయనదే కానీ అయినా కానీ ఆయనకి స్థలం లేదంట కదా. ఎవరైనా ఇచ్చారు ఆయనకి స్థలం? ఎవరు ఇవ్వలేదంట. కానీ ఎక్కడ ఆయనకి స్థలం ఎక్కడ దొరికింది? పశువుల పాకలో దొరికింది. జాగ్రత్త. మొత్తం ఆయనదైనప్పటికీ కూడా ఆయన నీ దగ్గర స్థలము కోరుతున్నప్పుడు నీవు ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకుంటూ ఆయనకి స్థలం ఇవ్వటానికి, ఆశ్రయం ఇవ్వటానికి మనం నిరాకరిస్తున్నాం. ఆయన త్రోసేస్తున్నాం. నువ్వెవరో నాకు తెలియదన్నట్లుగా ఆయన్ని మనం నిరాకరిస్తున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే చివరిగా నీతిమంతులకు సంతోషం కలుగుతుంది. ఇవాళ మనం చెప్పుకునే అంశం ఏంటి? ఇవాళ మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటి? వాక్యానికి ఎవరికి సంతోషం కలుగుతుంది? అర్థమవుతుందా? ఎవరికి సంతోషం కలుగుతుంది అనే దాని మీద చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే, చివరిగా మనం చూసినట్లయితే నీతిమంతులకి కీర్తన గ్రంథము 68వ కీర్తన 3వ వచనం చదువుదాం. త్వరగా చదవండి. చాలు. నీతిమంతులు ఏమవుతారు? వారి దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు? ఉల్లాసంగా గంతులు
వేస్తారు. క్రొవ్విన దూడ వల్ల ఏం చేస్తారంట? గ్రంథులు వేస్తారు. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. 6:9. ఇప్పుడు నోవాహు ఎలా ఉన్నాడు ఆ తరంలో? నీతిమంతుడిగా ఉన్నాడా? నిందారహితుడిగా ఉన్నాడా? దేవునితో నడిచేవాడుగా ఉన్నాడా? ఇప్పుడు దేవుడు ఆయనకి అందరి ప్రాణాలు, అందరి ఆస్తి, అన్ని కుటుంబాలు పాడైన కుటుంబం ఉందా? నిలిచే ఉందా? సంతోషంగానే ఉందా? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయము, నువ్వు దేవుని బిడ్డగా ఉంటే దేవుడు ఎప్పుడు నీకు సహాయమును చేస్తాడు. నీకు ఏ అపాయము, ఏ కీడు నీ గుడారమును సమీపించకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏది పాడు చేయకుండా నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ కుటుంబాన్ని దేవుడు నీకు తోడుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించండి, నీతిమంతులుగా బ్రతకండి. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు కానీ, రక్షణ పొందుతున్నావు కానీ మనం నీతిగా ఉండలేకపోతున్నాం. మనలో అనేకమైనటువంటి దుర్నీతి, అనేకమైన పాపాలు, అనేకమైనటువంటివి ఇంకా మనలోనే అలాగే ఉండిపోతున్నాయి. విడిచిపెట్టండి. క్రిస్మస్లో దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాడు. ఇవన్నీ మనలో పెట్టుకుంటే అవి నీకు అడ్డుగోడగా ఉంటుంది. అవి తీసివేసుకుని ప్రభుని ఆరాధన చేయండి. ప్రభు తప్పకుండా మీకు ఎన్నో దీవులను దేవుడిస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. మా ప్రభు రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి మాటలు మా సంఘమునకును, మా గ్రామమునకును, శబ్దంతుల ద్వారా విలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ చక్కని శుభం, దీవెన, ఆశీర్వాదాలు అనుగ్రహించి చక్కగా వృద్ధి చేయమని, గొప్ప దేవునికి, మంచి దేవునికి నా పిల్లలందరినీ కూడా అప్పగిస్తూ యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.